ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి. ఇదే ఇప్పుడు నడుస్తున్న ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ చర్చ. బట్ ఇందులో ఒక ప్రశ్నార్థకం ఉంది. మరి ఈ వార్త అయితే చక్కర్లు కొడతా ఉంది మొత్తం రాజకీయంగా. కానీ మరి నిజంగా ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోతాడా అనేది ఒక క్వశ్చన్ మార్గం మిగిలిపోయింది. దాంతో పాటు ఇంకొన్ని వార్తలు ఏం వినిపిస్తా ఉన్నాయి, కేసీఆర్ సీక్రెట్ గా ఫోన్ చేసి ఈటెల రాజేందర్ ఆహ్వానించిండు అని. బట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వెళ్తాడా లేదా అనే దానికంటే ముందు ఒకసారి కొన్ని వీడియోలు చూద్దాం. గతంలో ఈటెల రాజేందర్ గారు చేసిన కామెంట్స్ మీరు చూడొచ్చు. ఇక్కడ ఒక ఒక చోట ఒక బహిరంగ సభలో ఒక చోట మాట్లాడుతూ కేసీఆర్ మా బాస్ అని చెప్తూ గుర్తు చేస్తా ఉన్నాడు. అయితే ఇంకొక వీడియో కూడా చూపిస్తా. దాని గురించి నేను 1,00,000 కోట్లు వృధా చేసిన గురించి నేను ఒకటే చెప్తున్నా. దాంట్లో ఎంత కరప్షన్ అయిందో లెక్కతి, ఎవడో బాధ్యత లెక్కతి, అరెస్ట్ చేయి, పనిష్మెంట్ ఇవ్వు. నేను దాని గురించి మాట్లాడతాను కదా. ఇప్పుడు ఉన్నది కదా, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అరే అరే ఒకటి నీకు అర్థమైతే లేదు. నువ్వు చాలా సంకుచితంగా ఆలోచించి మాట్లాడుతున్నావు. నేను అంటున్నా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి చేసినా అంటున్నాను. ఇప్పుడు నీకు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే రెండు, ఒక లక్ష్మీ బరాజ్ కాదు కదా. లక్ష్మీ బరాజ్ ఉన్నది, అంత అన్నారం ఉన్నది, సుందిల్ల ఉన్నది, మిడిమానేరు ఉన్నది, ఒక అనంత సాగర్ ఉన్నది, ఒక రంగనాయక సాగర్ ఉన్నది, ఆ పైన మల్లన సాగర్ ఉన్నది, ఆ పైన కొండపోచమ్మ సాగర్ ఉన్నది, అక్కడి నుంచి బస్వాపురం ఉన్నది. గిన్నె ఉన్నాయి బాబు. అయితే ఒక విషయం ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇదంతా కూడా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పాజిటివ్ గా, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పదనాన్ని గురించి ఈటెల రాజేందర్ గారు వర్ణించారు. నేను మేడిగడ్డ బ్యారేజ్ కాడ కూసున్నోని, ఆ పనులు జరుగుతుంటే చూసినోని అని చాలా స్పష్టంగా చెప్పినారు. అంటే గతంలో ఒక 6-7 నెలల క్రితం కేసీఆర్ మా బాస్ అని చెప్పడం, ఒక ఫలానా టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆ యొక్క ఇంటర్వ్యూలో కేసీఆర్ ఒక గొప్ప రాజకీయ చాణక్యుడు అనడం. ఇప్పుడు రీసెంట్ గా ఒక 4-5 రోజుల కిందట మేడిగడ్డ గురించి కానీ, లేకపోతే హోల్ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కానీ పాజిటివ్ గా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్ గారు మాత్రమే. ఎందులో అది కూడా బీజేపీలో ఉండి, భారతీయ జనతా పార్టీలో ఉంటూ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి పాజిటివ్ గా మాట్లాడిన ఏకైక వ్యక్తి ఈటెల రాజేందర్. సరే, ఆయన బీఆర్ఎస్ నుంచి వచ్చిండా లేకపోతే ప్రస్తుతం బీజేపీలో ఎందుకు ఉన్నాడు అనేది దాన్ని పక్కన పెడితే, పాజిటివ్ గా మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడేం చర్చ నడుస్తా ఉంది అంటే, గతంలో జరిగిన అంశాలన్నిటిని బేరుజు వేసుకొని చూస్తే ఇప్పుడు రాజకీయంగా చర్చ నడుస్తుంది, ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోతాడు అని. ఎందుకు అని అంటే, దీనికి ప్రధానమైన అంశం ఏంటంటే, ఈ పాజిటివ్ గా మాట్లాడిండు అనే అంశానికంటే కూడా ముందు ఈటెల రాజేందర్ బీజేపీలో అసంతృప్తిగా ఉన్నాడు అనేది ప్రధానమైన అంశం. వాస్తవానికి ఎవరు కూడా అంటే ఒక మైక్ ఇచ్చి ఓపెన్ గా ఒక డిబేట్ లోనో ఒక ఇంటర్వ్యూలోనో మీరు అసంతృప్తిగా ఉన్నారు కదా, ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్ అడిగినా కూడా మీకు బీజేపీతో సరిగ్గా పడతలేదు కదా, మీరు అక్కడ మెదలలేకపోతా ఉన్నారు అంటే చెప్పలేరు. కానీ టు బి ఫ్రాంక్, మనం ఓపెన్ గా ఒక ట్రయాంగిల్ స్టోరీ ఈ పాలిటిక్స్ లో చూద్దాం. 3 పేర్లు చెప్తా. ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డి, అండ్ సెకండ్ ఈటెల రాజేందర్, థర్డ్ రాజగోపాల్ రెడ్డి. ఈ ముగ్గురు 3 పార్టీల్లో ఉన్నవాళ్ళు. అంటే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ లో ఉన్నాడు, రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నాడు, ఈటెల రాజేందర్ బీజేపీలో ఉన్నాడు. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, మీరు ఈ ట్రయాంగిల్ స్టోరీలో గమ్మత్తైన ముచ్చట ఉంటుంది. బీఆర్ఎస్ నుండి బీజేపీలోకి వచ్చిన వ్యక్తి ఈటెల రాజేందర్, బీజేపీ నుండి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వ్యక్తి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వచ్చిన వ్యక్తి పాడి కౌశిక్ రెడ్డి. ఈ ముగ్గురు యొక్క ట్రయాంగిల్ స్టోరీ చూద్దాం. ఇక్కడ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోతాడన్న బలమైన ప్రచారం జరగడానికి కారణాలు ఏంటంటే, పార్టీలో ఉన్న అసంతృప్తి. అంటే మీకు ఒక వ్యక్తి ఇంకొక పార్టీ నుంచి ఒక పార్టీలోకి వచ్చినప్పుడు ఆయన సంతృప్తిగా ఉన్నాడా లేదా అనేదానికి ఈ ట్రయాంగిల్లో ఉన్న ఒక పర్సన్ ని తీసుకుందాం. పాడి కౌశిక్ రెడ్డి ఇస్ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిండు, అండ్ ఏఐసికి చాలా దగ్గర, ఏఐసిసికి అండ్ రాహుల్ గాంధీకి చాలా దగ్గర. అంటే రాహుల్ గాంధీ ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ పాడి కౌశిక్ రెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అనేది ఒకటి ఉంటుంది. మరి అలాంటి వ్యక్తి బీఆర్ఎస్ లోకి రాగానే ఆయనకు మంచి లిఫ్ట్ ఇచ్చిండు. ఆయన ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కనిపించలేదు. ఈవెన్ కేసీఆర్ ఎప్పుడు కలిసినా కూడా పాడి కౌశిక్ రెడ్డిని భుజం తట్టి దగ్గరికి పిలుచుకొని ఇట్లా చేయడం చూస్తూ ఉంటాం. బట్ అది బీజేపీలో ఈటెల రాజేందర్ గారి విషయంలో ఈ స్టేట్ లీడర్స్ తో పోలిస్తే అంతగా అబ్బినట్టు అనిపిస్తలేదు. చాలా స్పష్టంగా మనకు అది తెలుస్తా ఉంది. అంటే అసహనం కానీ, కొన్నిసార్లు ఈవెన్ బండి సంజయ్ యొక్క మనుషులే అనుచరులే కూడా
ఒక ఫ్లెక్సీ పెట్టి గతంలో ఈటల రాజేందర్ కావాలని బండి భగీరథ విషయంలో అప్పుడు ఇష్యూని ఇంకా లేవనెత్తించిండు, బండి సంజయ్ మీద కుట్ర బన్నిండు అనే ఒక చర్చ ప్రచారం కూడా చేసిండు. అంటే అది బీజేపీ నుంచే వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ తీసుకుందాం. కాంగ్రెస్ లో ఉన్న రాజగోపాల్ రెడ్డి ఓపెన్ గా కుల్లాగా రేవంత్ రెడ్డిని గట్టిగా తిడతా ఉంటాడు. అంటే ఇక ఆయన గురించి ఎంత ఆ ప్రభుత్వం గురించి, రేవంత్ రెడ్డి పాలన గురించి, వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గురించి కూడా ఎప్పుడు కూడా ఆయన అపోజ్ చేస్తూనే ఉంటాడు, వ్యతిరేకిస్తూనే ఉంటాడు. ఆయన విధి విధానాలు నచ్చనే ఓపెన్ గా చెప్తాడు. అంటే అసంతృప్తి అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు సంతృప్తిగా ఉన్న వీళ్ళు ముగ్గురు కూడా పార్టీలు మారిన వారే. ఇందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి ఇందులోకి, ఇందులో నుంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే. కానీ అసంతృప్తిగా ఉన్న వాళ్ళ విషయంలోనే ఇలాంటి వార్తలు అనేవి బయటకు వస్తాయి. మీరు అబ్జర్వ్ చేస్తే పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి పోతాడు అన్న వార్త ఎక్కడ కూడా రాదు, ఎప్పుడు కూడా రాలేదు. తక్కువ. ఇటు ఒకవేళ వస్తే ఏమైనా టీఆర్పీ రేటింగ్ల కోసం కొన్నిసార్లు వస్తాయి, కానీ దెర్ ఇస్ నో ఛాన్స్. అసలు అలాంటి మనకు కనిపించవు ఆ విజువల్స్ కానీ. బట్ ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలో అట్లా లేదు. ఎందుకు అనంటే చాలా స్పష్టంగా మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మేడిగడ్డ, కాళేశ్వరము ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఏ వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద వ్యక్తి అయినా, ఈవెన్ బెస్ట్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి గారిని తీసుకుందాం. ఆయన గతంలో టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీని అనరాని మాటలన్నీ అనేసాడు. సింపుల్ గా చెప్తాను మీకు, సోనియా గాంధీని అనరాని మాటలన్నీ అనేసాడు. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత సోనియా గాంధీని తల్లి అని కూడా పొగిడిండు. సరే, అది పార్టీ లైన్స్ క్రాస్ చేయకుండా దాన్ని పాటించిండు. బట్ ఎక్కడా కూడా అంటే ఇప్పుడు ఆయన టీడీపీ నుంచి వాళ్ళు ఇందులోకి వచ్చి అందులోకి వచ్చి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రవర్తించరు, ఎప్పుడు కూడా ప్రయత్నించరు కూడా. పాలిటిక్స్ లో రాజకీయ నాయకులు చేసేది అది. వాళ్ళు ఎక్కడుంటే అంటే ఏ ఎండొక గొడుగు పట్టాలి, ఏ వానక గొడుగు పట్టాలి అనేది ఒకటి సామెత ఉంటుంది. అంటే ఎక్కడ ఉంటే అక్కడ అట్లా మెదగాలి అని. బట్ ఈటల రాజేందర్ బీజేపీలో ఉండి కూడా బీఆర్ఎస్ చేపట్టిన ఒక ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడడం అనేది ఆబ్వియస్ గా అదొక సెన్సేషన్, అదొక బ్రేకింగ్ అది. ఇప్పుడు అందుకే ఇంత ప్రచారం నడుస్తా ఉంది, ఈటల రాజేందర్ బీఆర్ఎస్ లోకి పోతాడు అని. అది బీజేపీలో ఉంటుంది దట్టు. అంటే ఒక్క పాజిటివ్ గా మాట్లాడడమే కాదు, కానీ ఇప్పుడు బీసీ బిడ్డ కనుక ఆబ్వియస్ గా అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఈటల రాజేందర్ బీజేపీలోకి పోతే స్టేట్ ప్రెసిడెంట్ ఇస్తారు ఈటల రాజేందర్ గారికి అని. బట్ అది దక్కలేదు. అండ్ సెంట్రల్ మినిస్ట్రీ కూడా వస్తుందనే ఒక ప్రచారం కూడా నడిచింది. సెంట్రల్ నుంచి వెళ్ళి మళ్ళీ రీషఫిల్ చేస్తారు అని కూడా వచ్చింది, మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని కూడా వచ్చింది, కొంత మార్పులు చేర్పులు చేస్తారని కూడా వార్తలు వచ్చినాయి. బట్ అక్కడ అఫీషియల్ గా ఎలాంటి ఒక స్పందన లేదు. అదే మళ్ళీ అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా అట్నే జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి అంటే ఆయన మినిస్ట్రీ అడగడం, రేవంత్ రెడ్డి అసలు ఇవ్వకపోవడం, అసంతృప్తిగా ఉండడం మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో ఇలాంటి అసంతృప్తిగా ఉన్న వ్యక్తులను క్యాచ్ చేసుకోవడం కేసీఆర్ కు బాగా తెలుసు. అందులోనూ సరే మిగతా వాళ్ళ విషయం పక్కన పెడితే కేసీఆర్ కు ఈటల రాజేందర్ కు ఒక గొప్ప అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఒక 20 years జర్నీ. అది ఈటల రాజేందర్ చాలా స్పష్టంగా ఆయన నోటి నుండి చెప్పిన మాటలు. ఒక 20 ఏళ్ల బంధం మాది. అంటే ఉద్యమ సమయం నుంచి వెళ్ళి వీళ్ళు వచ్చిన వాళ్ళు కదా, అంటే డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒకరికొకరు ఇచ్చుకొని పుచ్చుకొని ఒకరికొకరు వాళ్ళ జేబులో ఉన్న డబ్బులు తీసి ఉద్యమంలో పెట్టి ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపించిన వాళ్ళు. ఉద్యమ సమయం నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ఉన్నన్ని రోజులు అంటే అధికారంలో ఉండే అప్పటి వరకు కూడా చాలా అద్భుతంగా వాళ్ళకు ఉండే రిలేషన్. సరే, ఆల్ ఆఫ్ సడన్ ఏం జరిగిందని పక్కన పెడితే పొలిటికల్ గా ఎలాంటి మార్పులైనా ఎప్పుడైనా కూడా రావచ్చు, దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు ఇలాంటి వార్తలు రావడానికి కారణం గతంలో జరిగిన ఈటల రాజేందర్ కొన్ని చేసిన కామెంట్స్ ఒక ఎత్తు అయితే, రాజకీయంగా ఎప్పుడు ఎవరైనా కూడా ఏ డిసిజన్ అయినా తీసుకుంటుండొచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒక వ్యక్తి ఒక ఫలానా పార్టీలోకి పోతే ఏం ఆశించబోతాడు? ఫస్ట్ ఆత్మగౌరవం. ఇప్పుడు ఈటల రాజేందర్ బీఆర్ఎస్ నుంచి పోయిండనే దానికి ఈటల రాజేందర్ మొట్టమొదటి చెప్పే సమాధానం ఏంటి? నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి, నేను అందుకే పోయినా, 20 ఏళ్ళ నుంచి ఉన్న బంధం నన్ను అట్లా సస్పెండ్ చేస్తాడు అని చాలా స్పష్టంగా చెప్పిండు. ఇప్పుడు అదే సెల్ఫ్ రెస్పెక్ట్ బీజేపీలో దొరక్కపోతే, ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే ఈటల రాజేందర్ గారు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చిండ్రు. బట్ బీజేపీలోకి వచ్చిన తర్వాత కూడా ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అక్కడ ఉన్నదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే స్వయంగా బీజేపీ నుంచి వెళ్ళి ఉన్న కార్యకర్తలు ఈటల రాజేందర్ ఫ్లెక్సీలు పెట్టడం ఓపెన్ గా, ఈటల రాజేందర్ గారిని కొన్ని సభలకు పిలవకపోవడం, చాలా స్పష్టంగా అనుకున్న పదవి ఈటల రాజేందర్ గారికి దక్కకపోవడం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అనుకున్న పదవి ఈటల రాజేందర్ గారికి దక్కకపోవడం, అది స్టేట్ ప్రెసిడెంట్ అవని, సెంట్రల్ మినిస్టర్ అవని, వాట్ ఎవర్. సో ఇవన్నీ కూడా చూస్తుంటే బీఆర్ఎస్ లో కంటే కూడా బీజేపీలో ఇంకాస్త ఎక్కువగా అసంతృప్తిగానే ఉన్నాడు ఈటల రాజేందర్ అనే వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ న్యూస్ అయితే ఎక్కడ కూడా రాలేదు, కానీ బట్ ఈ విషయం అయితే ఒక ప్రచారం నడుస్తూ ఉంది. మేబీ అంటే దేర్ ఇస్ ఎ ఛాన్స్, మరి కేసీఆర్ పిలవడానికి సిద్ధపడ్డాడు, ఒక ఆహ్వానం అనేది ఈటల రాజేందర్ కు వెళ్తుంది అనేది
ఒకటి ఉంది. ఎందుకంటే అన్నిటికి మించి ఈటెల రాజేందర్ గతంలో చెప్పిన కొన్ని మాటలు చూస్తే కేసీఆర్ తో తప్ప అందరితో టచ్ లో ఉన్నా అని చెప్పాడు. అంటే అందులో కేటీఆర్ వస్తాడు, హరీష్ రావు కూడా వస్తాడు. ఈవెన్ కేసీఆర్ గారి సతీమణి గారితో కూడా ఈటెల రాజేందర్ గారు మంచి సంబంధమే ఉంది అని కూడా చెప్పాడు. అంటే అంతమంది క్లోజ్ గా అంత ఫ్యామిలీతో ఉన్నప్పుడు తిరిగి కలవడానికి ఎంతో సమయం పట్టదు. అంటే బద్ధ శత్రువులు మ్యూచువల్ గా ఎవరు లేనప్పుడే కూడుంటారు. మనం అబ్జర్వ్ చేస్తే ఎవరో ఒకరు మ్యూచువల్ గా ఉన్నప్పుడు మాట్లాడి అనడం జనరల్ గా జరిగే లైఫ్ లో సిచ్యువేషన్ చెప్తున్నాయి. ఏ కాదు పోనీలే మనకు మనమేగా అని సర్దుపుచ్చుకునే సందర్భాలు కూడా ఎన్నో ఉంటాయి. రాజకీయంగా ఎవరు ఊహించని మార్పులు ఎన్నో జరిగినాయి ఈ దేశంలో. అంటే శివసేన పార్టీని చూసుకోండి, మీరు షిండేని చూసుకోండి, లేకపోతే ఇంకోరిని చూసుకోండి, బీహార్లో చూసుకోండి, మమతా బెనర్జీని చూసుకోండి. అంటే ఎవరు ఊహించరు ఒక పార్టీని వదిలేయడమో, లేకపోతే ఇంకో కొత్త పార్టీ పెట్టడమో, లేకపోతే ఇంకో పార్టీలో పోవడమో. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఇట్లా బీజేపీలోకి పోయిండు, మళ్ళీ అట్టే బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చిండు. సో ఇక్కడ ఇది మీకు అబ్జర్వ్ చేస్తే అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వచ్చిన ఈటెల రాజేందర్ తిరిగి బీఆర్ఎస్ లోకి పోడా అనే క్వశ్చన్ మార్క్ కూడా నడుస్తా ఉంది. బట్ అంటే ఇప్పటి వరకు అయితే ఎలాంటి ఒక స్పష్టత లేదు. కానీ కేసీఆర్ కంటే కూడా ఎక్కువ రేవంత్ రెడ్డిని విమర్శించడం తోటి ఇవి కాస్త బలపడ్డాయి. అంటే కేసీఆర్ కొంత మంచోడే రేవంత్ రెడ్డితో పోలిస్తే అని అనడం ఇంకాస్త అగ్గి కాజ్యం పోసినట్టే, ఆయననే కొంత ఇచ్చి ఇవ్వనట్టు లీక్ ఇచ్చినట్టుగానే కొందరు మాట్లాడుకుంటా ఉన్నారు. సో వాట్ ఎవర్, బట్ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ లోకి వెళ్తాడా లేదా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. దానికి సంబంధించిన వివరాలు ఇక తెలియాల్సింది.